జిల్లా గ్రంథాలయ సంస్థ హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని పెంచే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ బాలబాలికల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ అసిస్టెంట్ లైబ్రేరియన్ టీవీ సందీప్ కుమార్, హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి పి దుర్గాప్రసాద్, సమ్మర్ క్యాంప్ రిసోర్స్ పర్సన్ డి శ్రీవల్లి మాట్లాడుతూ బాలబాలికల్లో విజ్ఞానం పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూనే పుస్తక పఠనంపై మక్కువ కలిగేలా బాలబాలికలను చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని బాలబాలికలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం రికార్డ్ అసిస్టెంట్ ఎండి అస్లాం బాషా పాల్గొన్నారు. Okay, very good. వన్ బై వన్ ఇలా క్లోజ్ చేసుకుంటే ఇలా రావాలన్నమాట. బిల్ చేసిన టవల్ని రెడీ అంటే అప్పుడు క్లోజ్ చేయాలి. మొత్తం ఇట్లా వెళ్ళి ఈ బాడీ నుంచి పక్కన వాళ్ళకి వెళ్ళాలన్నమాట. జంప్ అవుట్, జంప్ అవుట్, హ్యాండ్స్ డౌన్, అమ్మా నువ్వే అవుట్, హ్యాండ్స్ డౌన్, జంప్ అవుట్, జంప్ ఇన్, ఇలా మొత్తం కింద కదులు, హ్యాండ్ కింద కదులు. ఓకే, బ్రేక్ చేయండి. వెరీ గుడ్, హ్యాండ్ అవ్వకుండా రావాలి. వెరీ గుడ్, మళ్ళీ హ్యాండ్స్ మధ్యలో పెట్టాలి. వెరీ గుడ్. ఓకే, అంతే నువ్వు హెల్ప్ చేయాలి. సంచాలకులు వారి ఉత్తర్వుల ప్రకారం కార్యదర్శి వారు ఎం శేఖరబాబు గారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని 72 గ్రంథాలయాల్లోనూ మనం ఈ వివిధ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలకి రిసోర్స్ పర్సన్స్ కింద రిటైర్డ్ టీచర్లని, అలాగే వివిధ కళాకారుల్ని, అంటే సంగీతం, యోగా, క్రాఫ్ట్, వివిధ కార్యక్రమాల్లో ఎవరైతే నిపుణులు ఉన్నారో, వాలంటరీగా ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ని మనం కలెక్ట్ చేసాం. అలాగే చిన్నపిల్లలకి మనం ఉదయం 8 గంటల నుంచి దగ్గర 11 గంటల వరకు ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. అయితే మనకి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకే అని చెప్పారు. కానీ పిల్లల అభిరుచి, అలాగే తల్లిదండ్రులు ఎక్కువ గ్రంథాలయం పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా మనకి 1వ తరగతి నుంచి కూడా పిల్లల్ని ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి చాలామంది ఈ కార్యక్రమాలని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి శిక్షణ అందిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రతి ఏడాది కూడా హేలాపురి చిల్డ్రన్స్ క్లబ్ తరపున వేసవి వినోద శిబిరాలు జరుగుతూ ఉంటాయి. ఏలూరులోని గత 5 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క వేసవి శిబిరాలను జరుపుతూ ఉన్నాము. అలాగే ఈ ఏడాది కూడా ఏలూరు మొత్తం కూడా ఒక 20 సెంటర్లు అనేవి ఇక్కడ వేసవి శిబిరాలుగా నడుస్తున్నాయి. దానిలో భాగంగా ఏలూరు జిల్లా గ్రంథాలయం వారితో కూడా మేము కలవడం జరిగింది. ఈ జిల్లా గ్రంథాలయంలో అధిక మొత్తంలో విద్యార్థులు రావడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళకి తగినట్లుగా
మంచి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నేటి బాల రేపటి పౌరులు అనేటువంటి నినాదాన్ని ఈ సహకారం చేసే విధంగా ఇక్కడ ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకి సంగీత శిక్షణ, దాంతోపాటు పాటలు పాడడం, ముఖ్యంగా డ్యాన్స్, అలాగే పేపర్ క్రాఫ్ట్స్, అలాగే దాంతోపాటు నీతి కథలు, అలాగే దేశభక్తి పెంచేలాగా దేశ నాయకుల యొక్క జీవిత చరిత్రలు చెప్తున్నారు. దీంతోపాటు విద్యార్థులకు ముఖ్యంగా వారిలో ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు మాట్లాడడం కావచ్చు, గణిత భావనలు అనేటువంటి అంశాలను ఎక్కువగా ఈ యొక్క గ్రంథాలయంలోని అలాగే చిల్డ్రన్స్ క్లబ్ యొక్క సమ్మర్ క్యాంపుల్లోని ముఖ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఇలాగే జరుగుతూ ఉండి వచ్చే ఏడాదిలో ఇంకా ఎక్కువ మొత్తంలోని విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి యొక్క అభ్యుదయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. మే 15 నుంచి జూన్ 7 వరకు జరుగుతాయి. ఈ శిక్షణా శిబిరాల్లో ముఖ్యంగా పిల్లలకి క్రాఫ్ట్ నేర్పించుదాం అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ క్రాఫ్ట్ చేయడంలో పాల్గొంటున్నారు. దాంతోపాటు వీళ్ళకి మైండ్కి సంబంధించిన గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ టీం వర్క్ అనేది ఎలా జరగాలి అని చెప్పి దానికి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తాను. రోజు కొన్ని మంచి మాటలు చెప్తా, వాళ్ళతో చెప్పిస్తా. నాటకాలు కూడా వేయిస్తున్నామండి మేము. ఇప్పుడు ఈ ఎండాకాలానికి మనం ఎలా తట్టుకోవాలి ఏంటి ఆ జాగ్రత్తల గురించి చెప్తా. మనకి చెట్ల యొక్క ప్రాముఖ్యతను చెప్తాం. దాని గురించి స్కిట్స్, డ్రామాలు అవి వేయిస్తా. పిల్లలు చాలా ఆసక్తికరంగా పాల్గొంటున్నారు ఈ విషయాల్లో. క్రాఫ్ట్ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారండి. ఇక్కడ ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయం వారు ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే సార్.